విజయ్ మాల్యాకి చిక్కుల మీద చిక్కులు వస్తున్నాయి. లండన్ వెళ్లకుండా అతని పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఎస్బీఐ కన్సార్షియం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోతారా లేదా అనేది సందిగ్ధంలో పడింది. దీనికి తోడు డిఆర్టీ డియోజియో మనీ విత్డ్రా చేయకూడదని చెప్పడంతో మాల్యా ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. విజయ్ మాల్యాని మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంకుకు 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు మరికొందరిపై మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. ఇదే అంశానికి సంబంధించి సీబీఐ గత ఏడాది నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దాఖలు చేసింది. లోన్ మంజూరు చేయడంలో రుణ పరిమితుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఐడీబీఐ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులపై, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డైరెక్టర్ మాల్యాపై, సీఎఫ్ఓ ఏ రఘునాథన్ తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి తోడు అతని పాస్పోర్టు సీజ్ చేయాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. దీనివలన విజయ్ మాల్యా లండన్ డ్రీమ్స్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరొకవైపు డిఆర్టీలో సైతం మాల్యాకు చుక్కెదురైంది. డియాజియోలో చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయనకు 515 కోట్ల రూపాయలు ఇచ్చిన డబ్బులను విత్డ్రా చేయకూడదంటూ మాల్యాకు వ్యతిరేకంగా డిఆర్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంనకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాదాపు 7,800 కోట్ల రూపాయల బకాయి పడిన సంగతి తెలిసిందే. వీటిని రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ రద్దయింది. 2013లో ఎస్బీఐ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆస్తులు జప్తు చేసుకునేందుకు కర్ణాటక కోర్టును ఆశ్రయించింది. ఇదిలా జరుగుతుండగానే 2014లో యూబీ గ్రూప్లో 54.78% వాటాను సొంతం చేసుకుంది. ఇక 2015 ఏప్రిల్లో యునైటెడ్ స్పిరిట్స్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సంవత్సరం నవంబర్లో విల్ఫుల్ డిఫాల్టర్ గా మాల్యాను ప్రకటించింది ఎస్బీఐ. ఇక అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలయ్యాయి విజయ్ మాల్యాకు. ప్రస్తుతం నాన్ రెసిడెన్స్ ఇండియన్ గా మాల్యా ఉంటున్నాడు. అతనికి యూకేలో 300 కోట్ల వరకు ఆస్తులున్నాయి. అయితే మనీ లాండరింగ్ కింద దాదాపు 250 కోట్లు మళ్లించాడనే ఆరోపణలు అదే విజయ్ మాల్యాపైనే ఉన్నాయి. ఇవన్నీ కోర్టులలో నిరూపిస్తే విజయ్ మాల్యాకు జైలు జీవితం తప్పదనేది నిపుణుల మాట.